ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ఎలా ఉంది? అదే భగత్ బ్లేజ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఒక్కసారి భగత్ బ్లేజ్ని డీకోడ్ చేద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పర్టికులర్ షార్ట్తో అయితే పీకేని చాలా రోజుల తర్వాత చూశాక ఫీల్ అయితే ఐలో ఉండే. ఈ భగత్ బ్లేజ్లో ఈ సీన్లో అయితే ఒక హిందూ ముస్లింకి సంబంధించిన ఒక ఫైట్ సీన్ ఇది. మొత్తం ఈ భగత్ బ్లేజ్లో ఈ ఫైట్ సీన్ సంబంధించిన సీన్లు ఎక్కువ పెట్టారు. హిందూ పురోహితుల మీద దాడి ఆర్ హిందూ ఈవెంట్ మీద దాడి జరిగేటప్పుడు దాన్ని ఆపడానికి పవర్ స్టార్ వచ్చే సీన్ ఇది. ఎవరికి తెలుసు ఇదే పవర్ స్టార్ ఎంట్రీ సీన్ ఏమో. ప్యూర్ గెస్ అబ్బా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. పవర్ స్టార్ గారి స్క్రీన్ ప్రజెన్స్ని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రిఫరెన్స్ తీసుకున్నారు. అండ్ ఇంకో పాయింట్, భగత్ బ్లేజ్ మొత్తం కూడా పొలిటికల్ సైడ్ ఎలివేషన్ ఇచ్చారు. పవర్ స్టార్ జనసేన పార్టీ సింబల్ గ్లాస్ గుర్తు సంబంధించిన పంచులు ఉన్నాయి ఇందులో. ఆ గ్లాస్ని ఎలివేట్ చేస్తూ పొలిటికల్ పంచులు వేశాడు పవర్ స్టార్. హరిశంకర్ ఈ టీజర్లో పొలిటికల్ సైడే ఎక్కువ టచ్ చేశాడు. మేబీ ఎలక్షన్స్ వస్తున్నాయనేమో. నీ రేంజ్ ఇది అని అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. అండ్ గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అంటూ టోటల్గా పొలిటికల్ పంచులతో నిండిపోయింది ఈ భగత్ బ్లేజ్. అంటే సినిమాల్లో కూడా చాలా పొలిటికల్ రిఫరెన్స్లు ఉంటాయని అర్థమైంది. హరిశంకర్ పవర్ స్టార్ని ఎలా చూపిస్తాడో మనకు తెలుసు, గబ్బర్ సింగ్లో చూసాం. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పవర్ స్టార్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తాడని అర్థమైపోయింది. అండ్ శ్రీలీల అలా వచ్చి వెళ్ళిపోయింది మెరుపు తీగలగా. అండ్ డిఎస్పీ బీజిఎం కూడా కెవ్ ఉంది. మైత్రి వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్లో పవర్ స్టార్ని నెక్స్ట్ లెవెల్లో చూస్తామని అర్థమైపోయింది. ఇక పవర్ స్టార్ మాసు జాతరే ఇక. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మీకు ఎలా అనిపించింది ఈ భగత్ బ్లేజ్? కామెంట్స్లో చెప్పండి.